మన మహర్షులు ఏం చెప్పారంటే ఒక సర్పం మధ్యలో గన దాన్ని రెండు భాగాలుగా ఖండిస్తే తల భాగం రాహువు, సగం శరీరము తోక భాగం కేతు, మల్టీ లెవెల్ మార్కెట్లని, బెట్టింగ్లని, ఇలాంటి అవినీతికర ఆర్థికపరమైన నేరాలన్నిటికీ రాహువే ప్రాధాన్యత. కులాంతర మతాంతర వివాహాలు రాహువే కారణం. ఏ రాశికి మంచి జరుగుతుంది? మేషరాశి వారికి అనుకూలము, వృషభ రాశి వారికి అనుకూలం. మిథున రాశి వారికి భాగ్యస్థానంలో ఉంటారు. కర్కాటక, సింహ, మకర, కుంభ ఈ 4 రాశుల వారికి రాహుకేతు దోషం ఉంది. రాహుకేతులు ఇద్దరు ఎవరికైతే బాగాలేదో వారు కాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజలు. నమస్కారం గురుగారు. గురుగారు, మనకి ఎక్కువగా నవగ్రహాల్లో రాహుకేతు గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. అసలు రాహుకేతు ప్రాముఖ్యత ఏంటి? ఈ 9 గ్రహాల్లో అనగా నవగ్రహాల్లో ఈ రాహుకేతువులు 2 ఛాయాగ్రహాలు. అంటే వీటికి పెద్ద రూపం లేదు. ఛాయాగ్రహాలు అయినప్పటికీ వాటి ప్రాధాన్యత ఉంది. మనం ఫలితాల గురించి విశ్లేషించినప్పుడు కానీ, గ్రహ ప్రాధాన్యత గురించి చెప్పుకున్నప్పుడు కానీ, ఖగోళ శాస్త్రంలో కూడా వాటిని బిందువులుగా మనం పరిగణిస్తాం. అంటే ఒకటి దక్షిణ దిక్కు బిందువు, ఒకటి ఉత్తర దిక్కు బిందువుగా ఉంటాయి. దక్షిణ దిక్కు ఉత్తర దిక్కు వ్యతిరేకంగా ఉన్నాయి కదా, అప్పుడు 180 డిగ్రీల్లో ఉంటాయి ఎదురెదురుగా బిందువులు. ఆ బిందువులు ఛాయలు, నీడలు. అవి వాటిని మనము ఛాయాగ్రహాల కింద పరిగణించడం జరిగింది. సరే, మన మైథాలజీలో వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి. అది పాల సముద్రం చిలికినప్పుడు అమృతాన్ని అపహరించారని, ఆ విషయం చెప్పారని, వీరు చంద్రుని ఒకరు సూర్యుని ఒకరు పట్టుకున్నారని, అదే చంద్రగ్రహణం సూర్యగ్రహణం అని వారు సింబాలిక్గా చెప్పడం జరిగింది. ఇంకొంతమంది మన మహర్షులు ఏం చెప్పారంటే ఒక సర్పం మధ్యలో గన దాన్ని 2 భాగాలుగా ఖండిస్తే తల భాగం రాహువు, సగం శరీరము తోక భాగం కేతువు. అందుకే కేతువుకి ఆశ ఉండదు, నిరాశ, వైరాగ్యం కలిగి ఉంటుంది. ఈ తల భాగం ఉన్నటువంటి రాహువుకి కొంచెం దురాశ, అత్యాశ కలిగి ఉంటుంది. ఈ ఆశ నిరాశల యొక్క ప్రాధాన్యతే రాహుకేతువులు అని చెప్తుంటారు. అయితే ఈ రాహువు నవగ్రహాల్లో చాలా ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంటాడు. ఎందుకంటే రూపం లేదు, ఒక పొగరాంటి రూపంలాగా ఛాయ, నీడ కనిపిస్తుంటుంది. అవినీతిపరుడు, బాగా దురాశపరుడు. ఇప్పుడు మనం సమాజంలో చూస్తూ ఉంటాం కదా, మల్టీ లెవెల్ మార్కెట్లని, బెట్టింగ్లని, ఇలాంటి అవినీతికర ఆర్థికపరమైన నేరాలన్నిటికీ రాహువే ప్రాధాన్యత అని చెప్పచ్చు. తర్వాత మన సాంప్రదాయానికి బాగా వ్యతిరేకి. అంటే వాడు ఏ సాంప్రదాయంలో ఉంటే దానికి వ్యతిరేకి. ఇప్పుడు ట్రెడిషన్కి ఆపోజిట్గా ఉంటుంది. హిందువుగా ఉన్నాడు అనుకో, వాడు హిందూ మతం మీద పెద్ద ఇష్టం ఉండదు, వేరే మతాల మీద, లేకపోతే అసలు మతానికి అతీతంగా ఆలోచించడం, ఒక విప్లవ ధోరణి కలిగి ఉంటాడు. మన దేశం మీద అభిమానం కంటే వాడికి విదేశాల మీద అభిమానం ఉంటుంది. విదేశాలు, అందుకే రాహువు బాగుంటే మన వ్యక్తిగత జాతకంలో విదేశాలకు వెళ్తారు. ఇప్పుడు విదేశాలకు వెళ్ళడం అనేది యోగం కదా, ఒకప్పుడైతే అది అవయోగం, అది మంచిది కాదు. వీడేదో ఈ దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశాలకు వెళ్తే దేశ బహిష్కరణ, అదొక శిక్ష పూర్వకాలంలో. ఇప్పుడు అది యోగం అయిపోయింది, ఇప్పుడు సంపాదించుకోవడానికి వెళ్తున్నారు. పైగా అదొక మంచి లక్షణం. మా పిల్లవాడు పుట్టినప్పుడే అడుగుతారు, వీడేమన్నా విదేశాలకు వెళ్ళే యోగం ఉందా గురువు గారు అని అడుగుతూ ఉంటారు. అట్లాగా విదేశాలకి వెళ్ళడం, మన దేశం కాని దేశాలకు వెళ్ళడం, మన భాష కాని ఇతర భాషల మీద వ్యామోహం పెంచుకోవడం, మన సంస్కృతి కాని వాటి మీద, అలాగే వాడి కులాచారాలకు వ్యతిరేకంగా. ఇప్పుడు కులాంతర మతాంతర వివాహాలు రాహువే కారకుడు. మన జాతక చక్రంలో లగ్నం నుంచి పంచమ భావంలో రాహు ఉంటే తప్పనిసరిగా వాళ్ళు ప్రేమ వివాహానికి, అది కూడా వారి కులం కాకుండా మరో కులం సంబంధించినటువంటి వారిని ఇష్టపడడం, లేకపోతే మరో మతానికి సంబంధించిన వారిని ఇష్టపడడం, మరో దేశానికి సంబంధించిన వారిని ఇష్టపడడం. ఇప్పుడు చాలామంది మన పిల్లలు విదేశాలకు వెళ్ళి అక్కడ ఆ దేశాల అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకొని రావడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా రాహు యొక్క ప్రాధాన్యత కలిగినటువంటిదే. ఒక రకమైనటువంటి ధైర్యం, మొండి ధైర్యం ఉంటుంది. దుర్మార్గ పనులు చేస్తాడు, నేరాలు చేస్తాడు, కాఠిన్యం ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ఈ విధ్వంసకర కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొంతమంది టెర్రరిస్టులు, అటువంటి వాటికి కూడా రాహువే కారకుడు. ఇలాంటి చెడు లక్షణాలన్నిటికీ రాహు కారణం. రాహు కారణం మూలంగా యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారవుతారు అన్నచ్చు. రకరకాలుగా వాడు ఉన్న దాన్ని బట్టి మన జాతక చక్రంలో ఉన్న ప్రభావం. విదేశాల్లో స్థిరపడి బాగా ఎదిగిన వారు కూడా ఉంటారు, దానికి రాహు. అది కొంచెం పాజిటివ్గా. మనం అనుకున్నట్టుగా ఈ ప్రేమ వివాహం, కులాంతర మతాంతర దేశాంతర వివాహాలు చేసుకొని బాగా బతికే వాళ్ళు కూడా ఉంటారు, కాస్త అభ్యుదయ భావాలతో, దానికి వాడే కారకుడు. లేదు, అవినీతికర కార్యక్రమాలకు పాల్గొని వాటి మీద ఇష్టం కొద్దీ వాటిలో వెళ్ళి ఆ కార్యక్రమాల్లో వీరు ప్రధానంగా తలమునకలై ధనాశతో
అక్కడ చట్టానికి దొరికి వాడు నేరస్తుడుగా కూడా శిక్షలు అనుభవించడానికి కూడా వాడే కారకుడు. ఇవన్నీ రాహువుకు సంబంధించిన కార్యం. ఇక కేతు అనేవాడంటే వైరాగ్య కారకుడు, నిరాశ. వైరాగ్యము, నిరాశ ఈ లక్షణాలు వచ్చాయి అంటే వాడు ఒంటరితనం ఉంటుంది ఎక్కువగా వాడికి. అంటే భోగభాగ్యాల మీద, బంధాల మీద విముక్తి ఉంటుంది. సో నిరంతరం వాడు ఏదో నదీ పరిసరాల్లో, లేకపోతే సముద్ర పరిసరాల్లో, హిమాలయ ప్రాంతాల్లో దేశదిమ్మరిగా తిరగడం, భిక్షాటన చేయడం, వైరాగ్య భావం కలిగి ఉండడం, సన్యాస యోగం తీసుకోవడం, మంత్ర శాస్త్రాల మీద అభిరుచి కలిగి ఉండడం, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, వాటికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు, ఈ తంత్ర మంత్రాలు, వీటి మీద వ్యామోహం ఉంటుంది. పెద్దగా భౌతికమైనటువంటి సుఖాలు. ఇది కేతువు యొక్క లక్షణాలు. ఇలా రాహుకేతువులు రెండూ కూడా, ఒకటి భౌతికమైన భౌగోళికమైనటువంటి ఆశల మీద విపరీతంగా ఆశ కలిగి ఉంటే, ఒకటేమో ఆధ్యాత్మికపరమైనటువంటి నైరాశ్యాన్ని కలిగి ఒక రకమైనటువంటి సన్యాస యుగానికి కారణమయ్యేటువంటిది కేతు. అక్కడ అత్యాశ, ఇక్కడ నిరాశ. ఇవి రెండు కూడా ఎదురెదురుగా ఉంటాయి. పూర్తిగా మనం ప్రతి ఒక్కరి రాశి చక్రంలో, మనం దేశకాల రాశి చక్రాలు చూసినా, రాష్ట్ర రాశి చక్రం చూసినా, దేశం యొక్క రాశి చక్రం చూసినా, వ్యక్తిగత జాతకాలు ఎవరిది చూసినా రెండు ఆపోజిట్లో ఉంటాయి. లగ్నంలో రాహు ఉంటే సప్తమంలో కేతు ఉంటుంది, లేకపోతే ద్వితీయంలో రాహు ఉంటే అష్టమంలో కేతు ఉంటుంది. అలా 180 డిగ్రీల్లో ఎదురెదురుగా ఉంటాయి. అయితే ఇప్పుడు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాహు ఏ స్థానంలో ఉన్నారు? రాహు ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు. రాహు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఆయన క్వైట్ ఆపోజిట్లో 180 డిగ్రీల్లో కేతు ఉండాలి కదా, సింహరాశిలో కేతు ఉన్నాడు. ఇది చాలా రోజులుగా జరుగుతోంది. ఈ రకంగా కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు జరుగుతోంది. ఇప్పుడు కుంభరాశి వారికి వారి రాశిలో రాహు ఉన్నట్టు, సింహరాశి వారికి కేతు ఉన్నట్టు. సింహరాశి వారికి వారి రాశిలో జన్మరాశిలో కేతు ఉన్నాడు, ఎదురుగా రాహు ఉన్నాడు. ఇది కాలసర్పదోషం, ఒక రకమైనటువంటి కాలసర్పదోషం. ఈ రకంగా కుంభరాశిలో రాహు ఉన్నప్పుడు, అయితే రాహు అందరికీ ఇబ్బందులు కలిగిస్తాడా అంటే అతని లక్షణాలు మనం చెప్పుకున్నాం. కొందరికి మంచి చేసేటువంటి సందర్భాలు కూడా ఉంటుంది కదా. ఈ రకంగా కుంభరాశిలో ఉండడం వల్ల కొన్ని రాశులకు మంచి చేసే అవకాశం కూడా ఉంది. సో మంచి చేసే అవకాశం ఉందన్నారు. సో ఏ రాశులకి మంచి జరుగుతుంది? మేషరాశి వారికి లాభస్థానంలో రాహు ఉంటాడు. లాభస్థానంలో 11వ ఇల్లు, అందరికీ 11వ ఇల్లు మంచి చేస్తుంది లాభస్థానం. మేషరాశిలో రాహు ఉండడం వల్ల మేషరాశి విద్యార్థులు, మేషరాశి పిల్లలు చదువుల కోసం విదేశాలకు వెళ్ళచ్చు. అటువంటి వాళ్ళకి ఏమన్నా ఉంటే అవన్నీ కొద్దిగా తొందరగా అనుకూలిస్తాయి. చదువులకు కావచ్చు, ఉద్యోగాలకు కావచ్చు, వ్యాపార నిమిత్తం కావచ్చు, లేదా విదేశాల్లో స్థిరపడాలి అనుకున్నటువంటి వారు అటువంటి దానికి వెళ్ళచ్చు. ఒక ఉద్యోగంలో ఉన్నాడు ఎప్పటి నుంచో అతను, అంతకంటే మంచి ఉద్యోగము, లేకపోతే అది నచ్చలేదు అతనికి, ఇంకొక రకమైన ఉద్యోగానికి, కొత్త ఉద్యోగానికి వెళ్ళాలి, ఆ ప్రయత్నాలు చేయొచ్చు. ఏదో ఒక వ్యాపారం చేస్తున్నాడు, అది ఎందుకో నచ్చలేదు, ఇంకా ఏదో కొత్తగా వైవిధ్యంగా చేయాలనుకున్నాడు. అలాంటి కొత్త వ్యాపారానికి ఇప్పుడు మేషరాశి వాళ్ళు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయం కూడా వారికి అనుకూలంగా ఉంటుంది. సో విదేశీయాలకు సంబంధించిన విషయాలు బాగుంటాయి, నూతన వ్యాపారాలు బాగుంటాయి, నూతన ఉద్యోగాలు బాగుంటాయి, నూతన వ్యక్తుల వల్ల కూడా వారు అనుకూలించి లాభపడేటువంటి సందర్భాలు కనిపిస్తాయి. అలాగే వృషభ రాశి వారికి దశమస్థానంలో కూడా ఈయన ఒక 50% అనుకూలిస్తాడు. దశమస్థానం అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి అక్కడ బాగా సజావుగా సాగుతాయి. అధికారుల యొక్క సహకారం ఉంటుంది, తను అనుకున్న పనులు చేయగలుగుతారు, 10 మంది తన పనికి గుర్తింపు వస్తుంది, అభినందనలు. విదేశాలకు వెళ్ళాలంటే ప్రయత్నాలు నెరవేరేటువంటి విధంగా ముందుకు సాగుతాయి ఆ పనులన్నీ. ఈ రకంగా ఆయన 11వ భావంలో రాహు ఉండడం వల్ల మేషరాశి వారికి బాగుంది. 10వ భావంలో రాహు ఉండడం వల్ల వృషభ రాశి వారికి బాగుంది. కన్యా రాశి వారికి 6వ భావంలో ఉన్నాడు, 11వ భావంలో ఉంటాడు. ఈ 6వ ఇతను ధైర్యవంతుడు అని చెప్పాం మనం. ఈ రాహువు బాగా అంటే ఏమనైనా చేసేస్తాడు వాడు. అట్లాంటి సందర్భంలో ఏమవుతుంది, 6వ భావం పోటీతత్వం కదా. సో ఇంటర్వ్యూలు కావచ్చు, పరీక్షలు కావచ్చు, ఆ కాంపిటేటివ్ స్పిరిట్ బాగుంటుంది, ధైర్యంగా ముందుకెళ్ళి చేస్తాడు. కొన్ని పనులు మనం చేయడానికి కొద్దిగా మొహమాటమో, లేకపోతే సంశయం చేద్దామా వద్దా, వీళ్ళు ఆలోచించారు ఇప్పుడు కన్యారాశి వారు. ఎందుకంటే రాహు 6వ ఇంట్లో ఉన్నాడు కదా, ధైర్యంగా వీళ్ళు ఆ కార్యక్రమం చేస్తారు. కొన్ని పోటీలకు సంబంధించిన వాటిలో గెలుస్తారు, అది కోర్టు వ్యవహారాలు కావచ్చు, కొన్ని వివాదాల్లో గెలుపొందడానికి అవకాశం. అలాగే విదేశాలకు వెళ్ళి రాణించడం, వ్యాపారాల్లో సక్సెస్ కావడం. అయితే తప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటిలో కూడా విజయం సాధించే ప్రయత్నం చేస్తారు. మొండితనం ఉంటుంది. తను చేసేది కరెక్టా న్యాయమా అని ఆలోచించరు, తను చేసేది గెలవాలి, అది న్యాయ ధర్మాల తర్వాత విషయం. ఎందుకంటే ఈ రాహు కొద్దిగా అవినీతిపరుడు కదా. సో అలాంటి అత్యాశ, అధర్మం, అన్యాయం పనులు కూడా చేయడానికి వీళ్ళు సాహసం చేస్తారు
సో అలాంటివి జరగడానికి అవకాశం అనుకుంది చేసేస్తారు, మంచి చెడులు ఆలోచించరు. వాడికి అసలు ఆ జ్ఞానమే లేదు కదా రాహుకి. వాడు అనుకున్నది సంపాదించాలనే ధోరణే కదా వాడికి ఉంటుంది. దానివల్ల ఎదుటివారు నష్టపోయినా వాడు బాధపడ్డు కదా. సో అది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కన్యా రాశి వారికి. ఇక ధనుస్సు రాశి వారికి తృతీయ భావం సహకారం కదా, 3వ భావం కనుక తనకంటే చిన్నవారు, చెల్లెళ్ళు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, ఉద్యోగం చేసే చోట వయసు రీత్యా చిన్నవాళ్ళు, లేకపోతే ఆ పదవుల రీత్యా చిన్న ఉద్యోగస్తులు, వాళ్ళందరి సహకారం బాగుంటుంది. అలాగే విదేశీ వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా రాణించడానికి ధనుసు రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. జన సహకారం బాగుంటుంది, ఇంట బయట అనుకున్న పనులు నిర్వర్తిస్తారు. ఈ రకంగా రాహువు మేషరాశి వారికి 11వ భావంలో అనుకూలిస్తున్నాడు, వృషభ రాశి వారికి 10వ భావంలో అనుకూలిస్తున్నాడు, కన్యా రాశి వారికి ఏమో 6వ భావంలో 6వ భావంలో అనుకూలిస్తున్నాడు, ధనుసు రాశి వారికి ఏమో 3వ భావంలో అనుకూలిస్తున్నారు. ఈ రకంగా మేష, వృషభ, కన్య, ధనుస్సు రాశులకి ఈ 4 రాశుల వారికి 11, 10, 6, 3 భావాల్లో ఈయన అనుకూలంగా ఉన్నాడు. సో ఈ 4 రాశుల వారికి అనుకూలంగా ఉన్నారు. మరి మిగతా రాశుల వారు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి ప్రతికూల ఫలితాలు ఎలా కలుగుతాయి? తప్పకుండా కలుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మేషరాశి వారికి అనుకూలము, వృషభ రాశి వారికి అనుకూలం, మిథున రాశి వారికి భాగ్యస్థానంలో ఉంటాడు. రాహువు కొంచెం అనారోగ్యానికి కూడా కారకుడు. భాగ్యస్థానం అంటే తండ్రి. మిథున రాశి వారి తండ్రి ఎవరైనా వయసు రీత్యా పెద్దవాళ్ళైతే వారికి అనారోగ్యం చేయవచ్చు. దుబారా ఖర్చులు చేస్తాడు వీడు. హంగామా హడావుళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో విదేశాలకు వెళితే ఇబ్బందులు పాలవుతాడు భాగ్యస్థానంలో. ఇప్పుడు మంచిది కాదు గోచార రీత్యా. అట్లాగే వారికి కర్కాటక రాశి వారికి 8వ భావంలో జరుగుతూ ఉంటుంది. 8వ భావంలో మోసపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ మోసపూరితమైనటువంటి వ్యాపారాలు, ఈ ప్రకటనలు నమ్మి అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, లేకపోతే ఈ బెట్టింగ్ లాంటివి అవినీతికర కార్యక్రమాల్లో పాల్గొని నష్టపోవడం, ఆ రకంగా వాడు ఇబ్బందులు పాలవుతాడు. దుబారా ఖర్చులు, అనారోగ్య సమస్యలు, నిందలు పడడం, ఎవడో చేసిన తప్పుకు వీడు చేయని తప్పుల్లో వీడు శిక్షలు అనుభవించేటువంటి ప్రమాదం వాళ్ళకి ఉంటుంది. ఇక సింహరాశి వారికి 7వ జరుగుతుంది కదా. 7వ అంటే లైఫ్ పార్ట్నర్ కావచ్చు, వ్యాపార సంబంధించిన వారు కావచ్చు, వారు వీని గురించి ఎక్కువ అంచనాలు వేసుకుంటారు. వారు రాహువులు కదా, అత్యాసపరులు. వీడేమో సింపుల్గా ఉంటాడు. ఎందుకు, వీనికి ఇక్కడ కేతు ఉన్నాడు జన్మరాశిలో. నువ్వు ఉన్నదాంతో భార్యాభర్తలు అనుకున్నాం, భార్య సింహరాశి అనుకుంటే ఆ సింహరాశిలో కేతు ఉన్నారు, తను ఉన్నదాంతో సర్దుకుపోయే గుణం ఉంటుంది. కానీ ఎదుట 7వ భావంలో రాహు ఉన్నాడు కదా కుంభరాశిలో. సో వీడేం చేస్తాడు, ఆ జీవిత భాగస్వామి ప్రతిదాన్ని ఎక్కువ గొప్పల కోసం, హంగామా కోసం, ఒక చిన్నపిల్లల పుట్టింట్లో పుట్టినరోజు పండుగ అంటే కూడా వాడు హడావుడి చేసి ఖర్చులు చేయడం అలా చేస్తాడు. ఇటువంటి వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. ఆ 5వ భావంలో ఎదుటివారి అంచనాలని సింహరాశి వారు అందుకోలేక నిరాశపడుతూ ఉంటారు. అట్లాగే కన్యారాశి వారికి బాగుంది. తులారాశి వారికి 5వ భావంలో ఉంది. మనం మొదటే చెప్పుకున్నాం. 5వ భావము ప్రేమ, సంతానం. సో 5వ భావంలో రాహు ఉండడం వల్ల వీరు కాస్త ఇతర కులం కావచ్చు, మతం కావచ్చు, విదేశస్తులు కావచ్చు ఇష్టపడడం, ఇంటర్ క్యాస్ట్ వ్యక్తుల్ని ఇష్టపడడం, వారిని వివాహం చేసుకోవాలని పట్టుబట్టడం, అనగా సాంప్రదాయ వ్యతిరేకమైన పద్ధతుల్లో వివాహం కోసం ముందుకు వెళ్ళడం, సంతానం విపరీతంగా వీరిని ఇబ్బంది పెట్టచ్చు. వారి అత్యాశతో ఏదో మన కుటుంబ నేపథ్యము, మన శక్తి సామర్థ్యాలను అనుసరించి ఏదో వ్యాపారం చేసుకోరా నాయన అని ఆ తండ్రి చెప్పాడు అనుకో, వీరు ఒప్పుకోరు. అదేంటది, అంత చిన్న వ్యాపారం చేయడమే మనం చాలా పెద్దది చేద్దాం, డబ్బులు లేవు మా అప్పు చేద్దాం. ఈ రకంగా వారు అత్యాశతో ఇబ్బందులు పెట్టడం సంతానం. ఇటువంటి సమస్యలు తులారాశి వారికి ఉంటుంది. వృశ్చిక రాశి వారికి 4వ కుటుంబంలో. సో కుటుంబంలో జరిగే ప్రతి చిన్న విషయానికి విపరీతంగా ఖర్చులు పెట్టేయడం, విపరీతంగా దాన్ని హంగామా చేయడం, ఆ రకమైనటువంటి సమస్యలు. 4వ స్థానం అనేది విందు వినోదాలు కూడా. కొంతమంది ఏం చేస్తారు, మన స్థాయి ఏంటో, మన శక్తి ఏంటో, మన శరీరానికి ఏది పడుతుందో, మనం ఎంత తినగలుగుతామో ఇది కూడా చూసుకోవాలి కదా. ఏదో అవకాశం దొరికింది, ఒక విందు వినోదాల్లో వెళ్ళాము, ఒక శుభకార్యక్రమంలో పాల్గొన్నాము, అక్కడ బోల్డ్ ఎంత ఆహార పదార్థాలు ఉన్నాయని చెప్పి తినేశారనుకోండి, అనారోగ్యం పాల్గొతారు కదా. సో అటువంటిది వృశ్చిక రాశి వారికి ఉంటుంది. ధనుసు రాశి వారికి 3వ భావంలో బాగున్నారు. మకర రాశి వారికి కాలసర్పదోషం. ఎందుకంటే 2వ రాహు ఉంటే 8వలో కేతు ఉంటాడు. ఇది ఒక రకమైన కాలసర్పదోషం. ఇక కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు, అన్నీ అత్యాశ పనులే, అన్నీ విపరీతంగా ఆలోచించడమే, ఏది పడితే దాన్ని ఆశించడమే, అది మంచి చెడా, న్యాయమైందా, నియమబద్ధమైందా ఆలోచించడం. ఆ రకంగా వాళ్ళకి ప్రబల కాలసర్పదోషం ఉంటుంది. సో ఇక మీనరాశి వారికి ఏమో వారికి ఒక రకమైనటువంటి సమస్య, వ్యయములో రాహు కదా, మోసపోతూ ఉంటారు. ఎవరంటే వాళ్ళని నమ్మడం, దుర్మార్గుల్ని, అవినీతి పనులని అటువంటి వాళ్ళని నమ్మేసి అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేసేసి ఆ డబ్బులు పోగొట్టుకోవడం. చిట్లు వేసాము వాడు వెళ్ళిపోయాడండి, ఏదో మల్టీ లెవెల్ మార్కెట్లో నేను డబ్బులు పెట్టానండి వాడు వెళ్ళిపోయాడండి, లేకపోతే బెట్టింగుల్లో డబ్బులు పెట్టానండి మోసపోయానండి. ఇవన్నీ వాళ్ళకి ఇప్పుడు మీనరాశి వాళ్ళకి వ్యయంలో జరుగుతూ ఉంటుంది.
ఈ రకంగా ఒక మేష, వృషభ, కన్య, ధనుస్సు రాశులు తప్పించి మిగతా అన్ని రాసుల వారికి మిథున, అలాగే కర్కాటక, సింహ, తుల, వృచ్చిక, మకర, కుంభ, మీన రాశులు, ఈ 8 రాసుల వారికి రాహు వల్ల నష్టపోవడము, మోసపోవడము, దుబారా ఖర్చులు చేయడము, విదేశాలకు వెళ్ళి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ 8 రాసుల వారికి ఏమన్నా పరిహారాలు ఉన్నాయా? ఎప్పుడూ కూడా రాహు ప్రతికూలంగా ఉంటే మనము ఉగ్రదేవతార్చన చేయాల్సి ఉంటుంది. ఉగ్రదేవతలు అంటే మనకి ఎవరు? నరసింహస్వామి, కనకదుర్గ, అంటే ఉగ్రదేవతలు, దేవతలు, దేవతలు, అమ్మవార్లు అంటే కనకదుర్గాదేవి, కాళికామాత, చాముండేశ్వరి అమ్మవారు, ఇలా కాస్త ఉగ్ర రూపం కలిగినటువంటి శక్తి స్వరూపంలో, స్త్రీ స్వరూపంలో ఉన్న వారిని ఆరాధించాలి. కనకదుర్గాదేవి అమ్మవారికి వెళ్ళి అమ్మవారికి ఎర్రటి పూలమాల, లేకపోతే చాముండేశ్వరి అమ్మవారికి వెళ్ళి శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం, దుర్గా అష్టకం, ఇలాంటి ఉగ్రదేవతలకు సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటూ ఎర్రటి పండ్లు నైవేద్య సమర్పణ చేయడం. ఇక మినుములు బాగా రాహువుకి ఇష్టమైనటువంటి ధాన్యం, ఈ మినుములు దానం చేయడం, కుంకుమార్చన చేయడం ఎర్రటి అమ్మవార్లకి, ఇటువంటి పరిహారాలు చేస్తే ఈ రాహుదోషం నుంచి కొంతవరకు ఆ తీవ్రతను తగ్గించుకొని వారు జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక కేతువు, ఈయన ఇప్పుడు సింహరాశిలో కదా ఉన్నాడు. సో ఈయన కూడా ఒక 4 రాశులకి అనుకూలించేటువంటి అవసరం కనిపిస్తుంది. సింహరాశిలో కేతు ఉన్నప్పుడు మిథున రాశి వారికి తృతీయ భావం. సో మిథున రాశి వారికి జనసాకారం బాగుంటుంది, నిరాడంబరత ఉంటుంది. ఈయన నైరాశ్యం కలిగినటువంటి వాడు కదా, చాలా సింపుల్గా ఉన్న దాంతో ప్రశాంతంగా ఉంటుంది, జనసాకారం బాగుంటుంది, అనుకున్న పనులు చేస్తారు, భగవంతుని మీద ఆరాధన పెరుగుతుంది. ఎందుకంటే వైరాగ్యకారకుడు కాబట్టి నిజమైనటువంటిది అది కదా, దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఈ భౌతిక విషయాలను పక్కన పెట్టి ఆధ్యాత్మిక విషయాల మీద, ఆ భగవంతుని యొక్క ఆరాధన, ఆ భగవంతుని యొక్క పాదాలు, ఆ దైవ సంబంధమైన కార్యక్రమాల మీద కాస్త ఉంటారు. మామూలు భౌతిక పనులు చేసినా నిరాడంబరంగా చేస్తారు, హడావుడి చేయకుండా వాళ్ళు ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక మీనరాశి వారికి 6వ భావంలో ఉన్నారు. ఈ 6వ భావంలో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ ఎలా ఉంటుందంటే సింపుల్గా ఉంటుంది. ఏదో ఎగ్జామ్స్ రాస్తున్నారు మీరు, గ్రూప్ 1కో లేకపోతే సివిల్ సర్వీసెస్కో అలాంటి వాటికంటే రాస్తున్నానండి, చదువుతున్నట్టు చదువుతున్నాను, ఎలా చదువుతున్నట్టు బాగా చదువుతున్నాను, అంటే సింపుల్గా ఉంటారు అంతే, అలాగే పాస్ అయిపోతారు కూడా. మీరు ఎవరైనా మీరు ఈ ఇంట్లో మంచి ర్యాంక్ తెచ్చారండి ఆల్ ఇండియా లెవెల్లో, మీరు ఎట్లా అంటే నాకున్నంత సమయంలో చదివానండి, పర్లేదండి, నా డౌట్లన్నీ పలానా గురువులు చెప్పారు, లేకపోతే తల్లిదండ్రులు సహకరించారు, అంతే అండి, నాదేం లేదు అంటే. అక్కడ కూడా నిరాడంబరత కనిపిస్తుంది. ఎలాంటి హడావుడి చేయరు, హంగామాలు నేను ఇలా చేశాను అలా చేశాను గొప్పలు చెప్పుకోరు, ఉన్నదాన్ని సంతృప్తిగా దాన్ని వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంటుంది, విజయం సాధిస్తారు. అది పరీక్షల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఒక నేల మీద సాము చేసే విధంగా చాలా ప్రశాంతంగా సింపుల్గా వాళ్ళు విజయం సాధించేటువంటి లక్షణాలు కేతు 6వ ఇంట్లో ఉన్నప్పుడు మీనరాశి వారికి అటువంటిది లభిస్తుంది. ఇలాగే 10వ భావంలో వారికి, ఇప్పుడు వృశ్చిక రాశి వారికి 10వ భావం, వృశ్చిక రాశి వారికి 10వ భావంలో ఉన్నప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కగా చాప కింద నీళ్ళలాగా వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా అధికారులు వచ్చి ఎవరు చేశారు ఈ పని అంటే పలానా అబ్బాయిని వేరే వాళ్ళు చెప్పాలి, వాడు చెప్పడు, నువ్వేనా చేసావంట, నేను మరి చెప్పవే నాకు అని అంటే ఏముంది అందేమో, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పు, నేను చేసే పనే కదా, కొత్తగా చేసేది ఏముంది. ఆ రకంగా అధికారుల అభినందనల భగవంతుని ఆశీస్సులు ఉంటుంది. తను మనసా వాచ కర్మన కష్టపడి పనిచేస్తారు, ఎవరి కోసము కాదు, తన సంతృప్తి కోసం, ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ కోసం పనిచేసేటువంటి విధానం ఉంటుంది. తులారాశి వారికి లాభస్థానంలో కేతువు కదా, తీర్థయాత్రలు వెళ్ళాలనుకోండి ఎటువంటి సమస్య లేకుండా చక్కగా వెళ్ళి వచ్చేస్తారు. మనం చూస్తున్నాం కదా, తీర్థయాత్రలకు వెళ్ళారండి, అక్కడ బస్సు బోల్తా పడ్డది, లేకపోతే ఇంకేదో జరిగింది, నీళ్ళు వచ్చేసాయి, కొట్టుకుపోయారు, అక్కడ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. దైవం అటువంటిది వీరికి అలాంటివి జరగదు, అనుకున్న పనులు సజావుగా జరుగుతాయి. దైవ దర్శనాలకు వెళ్ళామండి, మేము దైవ దర్శనం చేసుకోకుండా వచ్చేసామని చెప్పేవాళ్ళు చాలా బోల్డెన్ మంది ఉన్నారు కదా మనకు. వీరికి అలాంటి ఆటంకాలు లేకుండా ఆ భగవంతుని దర్శనం, లేకపోతే ఆ తీర్థయాత్ర కార్యక్రమం అవన్నీ చేస్తారు. అలాగే ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ మంచి లాభాలు వస్తాయి వీరికి. వీళ్ళు ఏమీ కష్టపడరు, తరతరాలుగా వారు చేసేటువంటి వృత్తికో ఆ వ్యాపారానికో ఒక పేరు ఉంటుంది, ఆ పేరు రీత్యా వారికి వచ్చేటువంటిది వాళ్ళకి వస్తూ ఉంటుంది. వారు దాన్ని కొత్తగా దానికి ప్రకటనలు చేయడము, చెప్పుకోవడము, బ్రాంచీలు పెట్టడం ఏం ఉండదు. అటువంటి లాభాలని కూడా నిరాడంబరంగా వారు సంపాదించుకుంటారు. ఈ రకంగా మిథున రాశి వారికి, మీనరాశి వారికి, వృశ్చిక రాశి వారికి, తులారాశి వారికి కేతువు అనుకూలంగా ఉంటారు. మంచితనం ఉంటుంది, నిరాడంబరత ఉంటుంది, నిగర్విగా ఉంటారు. వారి పని వారు చేసుకుంటూ భగవంతుని మీద భారం వేసి తన గొప్పతనం లేదు అంత అన్నట్టుగా వారి జీవన విధానం వారికి అనుకూలంగా. ఇక ప్రతికూల ఫలితాలు ఇచ్చే రాశులు ఎవరు? మిగతా రాశులందరికీ ఇప్పుడు సింహరాశిలో ఉన్నారు కదా, సింహరాశి వారికి
నిరాశ కలిగి ఉంటుంది. కన్యా రాశి వారికి 10వ స్థానంలో కదా, వారు రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది, షష్టంలో రాహు కాబట్టి హంగామాలు చేస్తూ భగవంతుని పక్కన పెడతారు. ఏదో ఒక రోజు అది బెలూన్ లాగా పేలేటువంటి ప్రమాదం ఉంటుంది. నిజం తెలిసి ఇబ్బందులు వెళ్తూ ఉంటారు. 12వ ఇంట్లో కేతు ఉంటే నిజాన్ని ఏదో ఒక రోజు పట్టించేస్తారు కదా, అది జరిగే ప్రమాదం ఉంటుంది. తులారాశి వారికి బాగుంది, వృశ్చిక రాశి వారికి బాగానే ఉంది. ఇక మనకు ధనుస్సు రాశి వారికి బాగాలేదు. ధనుసు రాశి వారికి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం ఉంటుంది కేతువు వల్ల. భాగ్యస్థానం కదా, తల్లిదండ్రులకు అనారోగ్యం కావచ్చు, కుటుంబంలో నిరాశ నిస్పృహలు రావడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి కాలసర్పదోషం, అష్టమంలో కేతు ఉన్నాడు, మంచిది కాదు. కుంభరాశి వారికి సప్తమంలో కేతు, మంచిది కాదు. మీనరాశి వారికి బాగుంది. మేషరాశి వారికి పంచమ స్థానంలో కేతు. వీరి ఆలోచనల్లో కొన్ని అనుకున్నట్లుగా జరగవు. ఇప్పుడు సంతానం ఏదో మంచి ఉద్యోగము లేక చదువుల్లో మంచి మార్కులు, అది జరగదు. ఏదో ఒక విషయంలో కాస్త నిరాశ కలగడానికి అవకాశం. పంచమ స్థానంలో కేతు కాబట్టి వారికి ఇష్టమైన వ్యక్తులు కాస్త దూరంగా వెళ్ళడం, ఈ ఊరి నుంచి ఇంకో ఊరికి బదిలీలు కావడం, పిల్లలు ఇక్కడి నుంచి కుటుంబం నుంచి వేరే దూర ప్రాంతాల్లో చదువులకు వెళ్ళడం, ఉద్యోగం రీత్యా దూర ప్రాంతాలు, ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి చతుర్థ స్థానంలో కేతు కదా, కుటుంబంలో నిరాశ, తల్లిదండ్రులకు అనారోగ్యం కావచ్చు, కుటుంబానికి దూరంగా వీరు ఉండేటువంటి పరిస్థితులు కావచ్చు, ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మిగతా రాసులందరికీ కూడా 8 రాసుల వారికి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం. మరి వీరికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా? కేతు దేవతను అనుగ్రహం చేసుకోవాలి. కేతు గ్రహాన్ని అంటే గణపతి ఆరాధన చేయాలి. మనకు నిత్య గణపతి ఆరాధన, గణేశ స్వామి ఎక్కడ అయినా మనకు దొరుకుతూ ఉంటారు. ప్రత్యేకమైనటువంటి ఆలయాలకి వెళ్ళాలని లేదు, ఉంటే వెళ్ళొచ్చు. ప్రముఖమైన ఆలయాలు, ఆయన కూడా చాలా విశిష్టమైనటువంటి ఆలయాలు ఉన్నాయి మనకు, అక్కడికి వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళొచ్చు. లేకపోతే మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గణేశ స్వామి ఆలయంలో పూజలు చేసుకోవచ్చు. అది కూడా లేదనుకోండి, ఇంట్లోనే ఒక చిన్న గణపతిని పెట్టుకొని, మట్టి గణపతో లేకపోతే ఒక నల్లరాయి గణపతో కొయ్య గణపతో మీ శక్తి మేరకు ఒక చిన్న గణపతిని పెట్టుకొని ఆయనకు పూజలు చేసుకోవచ్చు. నిత్య గణపతి ఆరాధన, ఆయనకి ఏం పెట్టినా స్వీకరిస్తాడు. వాళ్ళ నాన్నగారులాగా ఆయన పరమశివుల్లాగా నిరాడంబరుడు, అతని పెద్దగా ఆశించేది ఏమీ లేదు, భోగభాగ్యాలు. గరికమాల సమర్పించవచ్చు. ధూపదీప నైవేద్యాలతో ఏ పండు ఫలమో ఏది పెట్టినా ఆయన స్వీకరిస్తాడు. గణేశాష్టకం చదువుకోవచ్చు. ఆ రకంగా ఆయన నిరంతరం ఆరాధించడం. ఆయనకు కేతువుకి ఇష్టమైనటువంటి ధాన్యం ఉలవలు. సో ఈ ఉలవలను మనం పేదవారికి దానం చేయడం, లేకపోతే ఉలవలను బాగా ఉడికించి కాస్త బెల్లపొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం, ఇవన్నీ చేస్తే నిత్య గణపతి ఆరాధనతో పాటు ఈ ఉలవలను దానం చేయడం, ఈ పశువులకు నైవేద్య సమర్పణ చేయడం అలాంటివి చేస్తే కేతు గ్రహం అనుకూలిస్తుంది. ఆ రకంగా వారు కేతు ఎవరికైతే ప్రతికూలంగా ఉందో ఈ 8 రాసుల వారు కేతు గ్రహం యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే గురుగారు ఇప్పటివరకు రాహు గురించి చెప్పారు, కేతు గురించి చెప్పారు. అయితే కొంతమందికి రాహు కేతు ఇద్దరు కలిసి ప్రతికూల ఫలితాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి. సో అలాంటి రాసులు ఏమి అంటే మనకు ఎప్పుడు కూడా రాహుకేతువులు ఇద్దరూ అనుకూలించరు, ఒక్కరు అనుకూలించేటువంటిది మనం చెప్పుకున్నాం. రాహు ఎవరెవరికి అనుకూలిస్తాడు, అలాగే కేతువు అనుకూలిస్తాడు అని చెప్పి. ఇద్దరు అనుకూలించని రాసులు ఉన్నాయి, ఇద్దరూ అనుకూలించరు. బట్ ఇద్దరూ ఎవరికి కూడా అనుకూలించకుండా, అంటే ఇద్దరూ ప్రతికూలంగా ఉండేటువంటి అది ఒకటి. దాన్నే మనం జ్యోతిష్ శాస్త్రంలో రాహుకేతు దోషం, కాలసర్పదోషం అని పిలుస్తూ ఉంటాం. ఈ ప్రబల కాలసర్పదోషానికి కారణం ఏమిటి? ఇద్దరూ ప్రతికూలంగా ఉండడమే. ఇప్పుడు మనం సింహరాశిలో ఆయన ఉన్నాడు, కేతు ఉన్నాడు, ఎదురుగా సప్తమంలో రాహు ఉన్నాడు. కాబట్టి సింహరాశి వారికి ప్రబల కాలసర్పదోషం. అలాగే కుంభరాశి వారికి కుంభరాశిలో ఆయన ఉన్నాడు రాహువు, ఎదురుగా సింహరాశిలో ఉన్నారు కాబట్టి కుంభరాశి వారికి ప్రబల కాలసర్పదోషం. కర్కాటక రాశి వారికి ఏమవుతుంది? ద్వితీయంలో కేతు ఉంటాడు, అష్టమములో రాహు ఉంటాడు. సో అది కూడా ఇద్దరికి మంచిది కాదు. అలాగే వీరికి కర్కాటక రాశికి కాలసర్పదోషం ఉంది, సింహరాశి వారికి ప్రబల కాలసర్పదోషం ఉంది, మకర రాశి వారికి ద్వితీయంలో రాహు ఉన్నాడు, అష్టమములో కేతు ఉన్నాడు, ఇది కాలసర్పదోషం. కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు ఉన్నాడు, సో ఎదురుగా సింహరాశిలో కేతు ఉన్నాడు, ప్రబల కాలసర్పదోషం. కర్కాటక, సింహ, మకర, కుంభ ఈ 4 రాశుల వారికి రాహుకేతు దోషం ఉంది. దీన్నే కాలసర్పదోషం అని పిలుస్తాము. మరి వీటికి పరిహారాలు అంటే ఏమవుతుందంటే ఈ కాలసర్పదోషం వల్ల ఇప్పుడు సింహరాశి వారి నిరాశతో ఉంటారు, ఎదుటివారేమో వారిని విపరీతంగా ఆశతో ఇబ్బంది పెడుతూ ఉంటారు, మాకు అది కావాలి ఇది కావాలి. అలాగే కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతు ఉన్నప్పుడు వారి మాటల రీత్యా నిరాశ ఉంటుంది, కుటుంబ రీత్యా నిరాశ ఉంటుంది. మకర రాశి వారికి ద్వితీయంలో రాహువు కదా, సో ఆశలు ఎక్కువ ఉంటుంది, మాటలు అలాగే మాట్లాడుతూ ఉంటారు, రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు కదా, ఎక్కువ ఆశ ఉంటుంది, అత్యాశ ఉంటుంది, ఎదుటి వాళ్ళని ఆ రకంగా ఆశతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ కాలసర్పదోషము, ప్రబల కాలసర్పదోషం ఉన్నటువంటి వారు ఈ కర్కాటక, సింహ, మకర, కుంభరాశుల వారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజలు నిర్వర్తించుకోగలిగితే
కొంతవరకు ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు శ్రీకాళహస్తికి వెళ్ళాలి, ఇంకెక్కడా లేదా అంటే, మనకు శ్రీకాళహస్తి శివాలయము పంచభూత శివలింగాల్లో ఒకటి. అది వాయులింగేశ్వర క్షేత్రము, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వరుడు ఆయన వాయులింగేశ్వరుడు. అక్కడ ఉన్నటువంటి పార్వతీ అమ్మవారు జ్ఞానప్రసూన్న అమ్మవారు. అక్కడ శివపార్వతులు ఇద్దరు ఉంటారు. అదే ఆలయంలోనే దక్షిణామూర్తి, గురువు దక్షిణామూర్తి యొక్క స్వామి విగ్రహం అక్కడ ఉంటుంది. ఆయనకి నిత్య పూజలు చేస్తారు. సో గురుబలానికి అక్కడ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు, అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేక స్థానం ఏంటంటే, రాహుకేతువుల యొక్క స్థాపన జరిగింది. అక్కడ రాహుకేతువులకి విశిష్టమైనటువంటి ఈ రాహుకేతు దోషం ఉన్న వారికి పూజలు నిర్వహిస్తారు. అందుకే మన దక్షిణ భారతదేశంలో చంద్రగ్రహణము, సూర్యగ్రహణం రోజు అన్ని ఆలయాలు మూసివేస్తారు. శ్రీకాళహస్తి మాత్రం తెరిచి ఉంటుంది ఈ రాహుకేతువులు ఉండడం చేత. అంటే మనకు చంద్రగ్రహణ, సూర్యగ్రహణానికి మనం భావించేది జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఈ రాహువు చంద్రులు అన్న భావన కదా మనకు. ఈ కారణం చేత ఆ ఆలయం మాత్రమే తెరిచి ఉంటుంది. ఆలయం వెళ్ళి దర్శనాలు చేసుకోవచ్చు. మనం అక్కడ రాహుకేతు పూజలు నిర్వహించుకోవచ్చు, అక్కడ ఉన్న జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి కాళహస్తీశ్వరుని దర్శనం చేసుకోవచ్చు మనం. ఇది చంద్రగ్రహణ, సూర్యగ్రహణం రోజుల్లో అన్ని గుళ్ళు మూసేస్తారు, ఈ గుడి తప్ప. అందుకని అక్కడ వెళ్ళి అక్కడ స్థలానుకున్నటువంటి ఆ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఈ రాహుకేతు పూజలు నిర్వర్తించుకుంటే మీకు ఈ దోష నివారణకి ఎక్కువ అవకాశం ఉంటుంది. అక్కడ ప్రతిరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాహుకేతు పూజలు జరుగుతూనే ఉంటాయి నిరంతరాయంగా. ఒక్కొక్క బ్యాచ్ అవుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. అక్కడ మళ్ళీ ఈ రాహుకేతు పూజలకు నియమించినటువంటి ఆ రుసుము, వాళ్ళని నిర్దేశించినటువంటి ఆ ఖరీదు కూడా మధ్యతరగతి కుటుంబం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తూ వచ్చారు వారు. అంటే 500 రూపాయలు, 750 రూపాయలు, 1500 ఇలా పెంచుకుంటూ పోయారు. అంటే ఎక్కువ మందితో కలిసి చేస్తే మనకు ఆ డబ్బు ఖరీదు తగ్గుతుంది, ఆ టికెట్ ఖరీదు తగ్గుతుంది. మేము తక్కువ మందితో చేయాలి అనుకున్న వారు ఎక్కువ అమౌంట్ కడితే 10 మందో 15 మందో ఒక 5,000 రూపాయలు ఇస్తే ఒక ఆ 10 మందికి సపరేట్గా చేస్తారు. అటువంటి సౌలభ్యం ఉంది. సో వారి శక్తి మేరకు ఆ మినిమం 500 రూపాయల టికెట్తో పాటు 5,000 రూపాయల టికెట్ వరకు కూడా వారి శక్తిని అనుసరించి ఆ ఆలయంలో వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకుంటే ఈ రాహుకేతు దోషం ఉన్నటువంటి ఈ కర్కాటక, సింహ, మకర, కుంభరాశుల వారు తప్పనిసరిగా వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాహుకేతువులు మన గ్రహాలన్నీ సంచరిస్తూ ఉంటాయిగా. ఈ రాహుకేతువులు మన గ్రహాలన్నీ గోచారరీత్యా తిరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు మన గురువు మారారు, మన జూన్ 2వ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశికి వచ్చి ఇట్లా గ్రహాలన్నీ మారుతున్నాయి. ఇప్పుడు మిథున రాశిలోకి రవి వస్తున్నాడు, తర్వాత ఆయన కర్కాటక రాశికి వెళ్తాడు, సింహరాశికి వెళ్తాడు, నెలకు ఒకసారి ఇలా. ఇవన్నీ కూడా సహజమైనటువంటి భ్రమణం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ రాహుకేతువులు వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు కదా రాహు, ఈయన సహజంగా ఎటు వెళ్ళాలి, మీనరాశిలోకి వెళ్ళాలి, వెళ్ళడు. ఈయన మకర రాశిలోకి వస్తాడు, తిరోగమనంలో తిరుగుతూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా, రివర్స్లో తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు సింహరాశిలో ఉండేటువంటి ఆయన సింహరాశి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, కన్యారాశికి వెళ్ళాలి, సహజ పద్ధతిలో వెళ్ళడు, కర్కాటక రాశికి వెళ్తాడు. ఈ రకంగా ఇప్పుడు మనం అనుకున్నటువంటి కుంభరాశిలో రాహువు, ఈ సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కూడా 2026 డిసెంబర్ 5వ తారీఖున వీరు స్థానభ్రంశం తిరోగమనంలో మళ్ళీ మార్పులు జరుగుతున్నాయి. ఈ కుంభరాశిలో ఉన్న ఆయన మకర రాశిలోనికి వస్తాడు, సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఏమో కర్కాటక రాశిలోనికి వస్తాం. సో రాహువు, కేతువు ఇద్దరూ కూడా 2026 డిసెంబర్ 5వ తారీఖున రాహువు మకర రాశిలోనికి తిరోగమనంలో, సింహరాశిలో ఉన్నటువంటి కేతువు 2026 డిసెంబర్ 5వ తారీఖున తిరోగమనంలో కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తారు. అలా ప్రవేశించి 1.5 సంవత్సరం అక్కడ ఉంటారు వాళ్ళు. సో అప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ మళ్ళీ మారిపోతూ ఉంటుంది. సో అది మరొకసారి దాని గురించి మనం డిసెంబర్ 5వ మనం మాట్లాడుకోవచ్చు. అక్కడ 18 నెలల కాలం వాళ్ళు కర్కాటక రాశిలో ఉన్న కేతు ఉంటాడు, మకర రాశిలో రాహు ఉంటారు. వీరికి నిర్దేశించిన కాలం కూడా ఇప్పుడు మనకు గురువుగారికి సంవత్సరం, శని భగవానుడికి 2.5 సంవత్సరం ఎలా నిర్దేశించామో అలాగే ఈ రాహుకేతువులు కూడా ఒక్కొక్క రాశిలో 18 నెలల పాటు ఉంటారు. ఇప్పుడు కుంభరాశిలో ఉన్న ఆయన గత చాలా సంవత్సర కాలం నుంచి ఉన్నాడు, డిసెంబర్ 5న అతను మళ్ళీ మారుతున్నాడు. అలాగే సింహరాశిలో కేతు ఉన్నాడు, ఆయన మారుతున్నాడు. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి మీరు అడిగిన ప్రశ్నల ద్వారా ఈ రాహుకేతువులు, రాహువు ఎవరికి అనుకూలంగా ఉన్నాడు, ఎవరికి అనుకూలంగా లేడు, దానికి ఏం చేసుకోవాలి, అలాగే కేతువు ఎవరికి అనుకూలంగా ఉన్నారు, అనుకూలంగా లేని వారు ఏం చేసుకోవాలి, రాహుకేతువులు ఇద్దరు ఎవరికైతే బాగాలేదో వారు కాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజలు అని ఒక అవగాహన కల్పించడం, వాటి మీద విపరీతమైనటువంటి భయాలను పెట్టుకోకుండా వాటికి కూడా పరిహారం ఉంది, మనం కూడా జాగ్రత్తలు తీసుకొని ఆ మాయలో పడకుండా రాహు మాయలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి వారికి మెసేజ్ని ఇవ్వడం కోసం
మనం ఇంతసేపు దీని గురించి మాట్లాడుకుందాం. ధన్యవాదాలు గురుగారు, చక్కటి వివరాలు మాకు అందించినందుకు. వినారు కదా, గురుగారు చెప్పిన పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలుగుతారని ఆశిస్తున్నాం. నమస్కారం.